వెల్కమ్ టు వివి మాస్టర్ ఇంగ్లీష్ క్లాస్. ఈరోజు టెక్నిక్ నెంబర్ 12 పాస్ట్ సింపుల్ లేదా సింపుల్ పాస్ట్ అంటాం. జరిగిపోయిన పనులను సూచించడానికి ఈ టెన్స్ వాడాలి. నోట్ చూడండి, ఈ టెన్స్ని టైం సూచిస్తూ వాడచ్చు లేదా టైం సూచించకుండా కూడా వాడచ్చు. అంటే నిన్న, మొన్న, గంట ముందు, లాస్ట్ ఇయర్, 100 years బ్యాక్, ఇలా మనం టైం మెన్షన్ చేయొచ్చు లేదా ఒక పని జరిగిందని చెప్పవచ్చు. ఈ టెన్స్లో పాజిటివ్ సెంటెన్సుల్లో మాత్రం సెకండ్ వెర్బ్ యూజ్ చేస్తాం. నెగటివ్లు క్వశ్చన్స్లో ఫస్ట్ వెర్బ్ వాడాలి. అంటే ఈ టెన్స్లో కొన్ని రూల్స్ డిఫరెంట్గా ఉంటాయి. అందుకని ఫార్ములాలు కూడా మనకి 4 ఫార్ములాలుగా డివైడ్ చేసి చెప్తాను. పాజిటివ్ సెంటెన్స్ సబ్జెక్టు ప్లస్ సెకండ్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఈ టెన్స్కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. సెకండ్ వెర్బ్ వాడే ఏకైక టెన్స్ ఇది ఒక్కటే. టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంకెక్కడా మీరు వాడకూడదు, ఎక్కడా కనిపించదు. అతడు ఆ ఇంటిని గత సంవత్సరం కొన్నాడు. హీ బాట్ ద హౌస్ లాస్ట్ ఇయర్. ఇదే నెగటివ్ అయితే సబ్జెక్టు డిడ్ నాట్ ఎంటర్ అవుతుంది, ఫస్ట్ వెర్బ్ వాడాలి ప్లస్ ఆబ్జెక్ట్. అతడు ఆ ఇంటిని గత సంవత్సరం కొనలేదు. హీ డిడ్ నాట్ బై ద హౌస్ లాస్ట్ ఇయర్. సో డిడ్ నాట్ని బట్టి ఇది పాస్ట్ అనుకోవాలి, ఫస్ట్ వెర్బ్ వాడాలి. ఇది పాస్ట్ కదా అని సెకండ్ వెర్బ్ వాడకూడదు, ఫస్ట్ వెర్బే వాడాలి. నెక్స్ట్ క్యూఐ, ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ అంటాం. డిడ్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ సబ్జెక్ట్, నెక్స్ట్ ఫస్ట్ వెర్బ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. అతడు ఆ ఇంటిని గత సంవత్సరం కొన్నాడా, డిడ్తో స్టార్ట్ చేస్తాం. డిడ్ హీ బై ద హౌస్ లాస్ట్ ఇయర్. నెక్స్ట్ క్యూడబ్ల్యూ, డబ్ల్యూహెచ్ఆర్హెచ్ టైప్. ఆ వర్డ్స్ వస్తాయి ప్లస్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఫస్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో డిడ్ హీ బై ద హౌస్ లాస్ట్ ఇయర్లో అతను ఆ ఇంటిని గత సంవత్సరం ఎలా కొన్నాడు అన్నప్పుడు ఎలా అనేది దీని ముందు పెడతాం. హౌ డిడ్ హీ బై ద హౌస్ లాస్ట్ ఇయర్. సో ఇలా మనం వీ కెన్ మేక్ ఏ 4 types ఆఫ్ సెంటెన్సెస్. సో పాజిటివ్లో మాత్రమే సెకండ్ వెర్బ్ ఉంటుంది, నెగిటివ్లో డిడ్ నాట్ ఫస్ట్ వెర్బ్ వస్తుంది, క్వశ్చన్స్లో డిడ్తో స్టార్ట్ అయ్యి ఫస్ట్ వెర్బ్ ఉంటుంది, డబ్ల్యూహెచ్హెచ్ టైప్లో ఆ వర్డ్స్ ముందు వచ్చి డిడ్ తర్వాత ఫస్ట్ వెర్బ్ వస్తుంది. సో ఇలా పాజిటివ్లో ఒక వెర్బు, నెగిటివ్లు క్వశ్చన్లో వేరే వెర్బులు వాడే ఏకైక టెన్స్ ఇది ఒక్కటే. ఈ టెన్స్లో తప్ప వేరే ఏ టెన్స్లోనూ ఇలా ఉండదు. కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలి. సరే, మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అతను అద్దాన్ని పగలగొట్టాడు. హీ బ్రోక్ ద మిర్రర్. ఆమె ఒక ఉత్తరం రాసింది. షీ రోట్ ఎ లెటర్. వారు అతన్ని పిలిచారు. దే కాల్డ్ హిమ్. రాజేష్ నిన్న ఒక సూట్ కేస్ కొన్నాడు. రాజేష్ బాట్ ఏ సూట్ కేస్ ఎస్టర్డే. మళ్ళీ చూడండి, ఇది రాజేష్ నిన్న ఒక సూట్ కేస్ కొన్నాడు. రాజేష్ బాట్ ఏ సూట్ కేస్ ఎస్టర్డే. నెక్స్ట్, మేము ఒక పాముని చంపాము. వీ కిల్డ్ ఏ స్నేక్. నెక్స్ట్, వారు ఆ మామిడి పండు తినలేదు. దే డిడ్ నాట్ ఈట్ ద మ్యాంగో. సో డిడ్ నాట్ వచ్చింది కాబట్టి ఫస్ట్ వెర్బ్ వచ్చింది. సో డిడ్ లేని చోట్లల్లో మనకి సెకండ్ వెర్బ్ కనిపిస్తుంది. సో మనం ఫార్ములాలని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఫాలో కాకుండా మనం ఇష్టం వచ్చినట్టు వాడితే అవి రాంగ్ సెంటెన్స్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ 4 ఫార్ములాస్ని ఖచ్చితంగా నేర్చుకొని దాన్ని మనం ఫాలో అయినప్పుడు మాత్రమే కరెక్టెడ్ సెంటెన్సులు రావడం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ ఒక్క టెన్స్ని మాత్రం ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తూ చేయాల్సి ఉంటుంది. సో మరికొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఆమె ఆ రహస్యాన్ని చెప్పలేదు. షీ డిడ్ నాట్ టెల్ ద సీక్రెట్. నెక్స్ట్, సతీష్ ఆమెతో వాదించలేదు. సతీష్ డిడ్ నాట్ ఆర్గ్యూ విత్ హర్. మేము బాగా ప్రయత్నించలేదు.
వీ డిడ్ నాట్ ట్రై వెల్. అతను నన్ను తిట్టలేదు. హీ డిడ్ నాట్ స్కోల్డ్ మీ. నువ్వు గత ఆదివారం నెల్లూరుకి వెళ్ళావా? డిడ్తో స్టార్ట్ అవుతుంది. డిడ్ యూ గో టు నెల్లూరు లాస్ట్ సండే? వారు సకాలంలో ఆ పని పూర్తి చేశారా? డిడ్ దే ఫినిష్ ద వర్క్ ఇన్ టైం? నువ్వు అతన్ని అడగలేదా? డిడ్ యూ నాట్ ఆస్క్ హిమ్? ఆమె రాలేదా? డిడ్ షీ నాట్ కమ్? నువ్వు అక్కడ ఏం చూసావు? వాట్ డిడ్ యూ సీ దేర్? సో ఇవన్నీ మీరు గమనించండి. ఫార్ములాని బేస్ చేసుకొని అన్నీ వస్తూ ఉంటాయి. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూడండి. వారు ఎప్పుడు లేచారు? వెన్ డిడ్ దే గెట్ అప్? వారు క్రికెట్ ఎక్కడ ఆడారు? వేర్ డిడ్ దే ప్లే క్రికెట్? నువ్వెందుకు నవ్వావు? వై డిడ్ యూ లాఫ్? సో ఇలా వీ కెన్ మేక్ ఏ నంబర్ ఆఫ్ సెంటెన్సెస్. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.